సిప్పెట్లోడా సిప్పెట్లోడా నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మనం మ్యారేజ్కి వెళ్తున్నాం. అది ఫ్యామిలీ ఫంక్షన్ అన్నమాట. కాకపోతే మనం మ్యారేజ్కి వెళ్ళడం ముందు షాపింగ్కి వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే షాపింగ్కి వెళ్ళాలి. అక్కడ ఏదన్నా లైక్ ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళాలి, చూడాలి అక్కడ ఏం కలెక్షన్ రన్ అవుతుంది అని చెప్పి ఎప్పుడు ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ పెళ్ళికెళ్ళాలి అని చెప్పగానే నన్ను అక్కడ ఎక్కడికి తీసుకెళ్తారు షాపింగ్‌కి. అలా అయితేనే నేనొస్తాను అనే రూల్‌ని పాస్ చేస్తాను. సో, ఫైనల్‌గా అక్కడ ఒంగోలులో అనమాట. ఇది చెన్నై షాపింగ్ మాల్ అప్పుడే ఓపెన్ చేశారు. సరే అని చెప్పేసి ఇంకా రీసెంట్‌గా ఓపెన్ అయిందిలే అని చెప్పేసి వెళ్ళాము. సో, మనం ఇంకా వెళ్ళంగానే అసలు ఆ లైటింగ్స్ అబ్బా! ఎంత బాగా అట్రాక్ట్ చేశారంటే అంత బాగా అట్రాక్ట్ చేశారు. సో, మనం ఫైనల్‌గా అక్కడికెళ్ళి కొంచెం ఆ శారీ కలెక్షన్స్ అవన్నీ మనం చూడంలేండి. సో, బికాజ్ మాది శారీ షాప్ పెట్టుకొని అక్కడికెళ్ళి శారీస్ చూస్తే బాగోదు. సో, అందుకని చెప్పేసి ఫైనల్‌గా ఇక్కడ డ్రెసెస్, టాప్స్ ఇక్కడ 299, 399 అట్లా టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇక క్రౌడ్ కూడా అంత ఎక్కువగా లేరు. మేబీ అంటే అది రీసెంట్‌గా స్టార్ట్ అయినా గానీ ఆ టైంకి కూడా లేకపోవచ్చు. ఇంకా టాప్స్ వచ్చి కూడా లైక్ 299, 399, 499 అట్లా ఉన్నాయి. నేను కొంచెం ఫంక్షన్‌గా ఎథ్నిక్ వేర్‌లో ట్రై చేద్దాం అనుకున్నాను. సో, ఇవన్నీ కూడా చూసాను. సో, ఇవన్నీ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇవన్నీ మళ్ళీ మనము స్టిచ్ చేపించుకోవాలి. ఇవన్నీ అన్‌స్టిచ్డ్. సో, ఇవన్నీ కూడా ప్రైజింగ్ కొంచెం కొన్నేమో ప్రైజింగ్ ఎక్కువ అనిపించినియి. కొన్నేమో ప్రైజింగ్ నార్మల్‌గా అనిపించినియి. బట్ ఏదైనా కానీ క్వాలిటీ అనేది మనం ముందు చెక్ చేసుకోవాలి. సో, క్వాలిటీ పరంగా అయితే కొంచెం బావున్నాయి. కొన్నేమో మరి కొంచెం ఎక్కువ ప్రైజింగ్‌గానే అనిపించినియి. ఇవన్నీ ఏంటంటే ఇప్పటిదాకా చూసిందంతా డ్రెస్ మెటీరియల్స్. ఇవన్నీ ఏంటంటే మనకి ఆహ్, ఎథ్నిక్ వేర్ మనం జస్ట్ లైక్ గెస్ట్ అపియరెన్స్ వాటికి అయితే బావుంటాయి ఎథ్నిక్ వేర్. అట్లా వేసుకోవచ్చు. లైక్ చిన్న చిన్న పూజ గానీ, అట్లాంటి వాటికి టెంపుల్స్ కానీ అట్లా వేసుకోవడానికి బావుంటుంది. లైక్ ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినా గానీ అలా వేసుకోవడానికి బావుంటుంది. అండ్ ఇదొకటి కొంచెం ఏంటంటే వెస్ట్రన్ టైప్ అనమాట. బావుంది. ఇదంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ అట్లా వచ్చింది. అండ్ దీని ప్రైస్ కూడా ఇక్కడ మీకు ప్రైజెస్ కూడా చూపిస్తాను చూడండి. జస్ట్ 949 రూపీస్. సో, ఇంక ఇట్లా కలెక్షన్ అంతా గూడా ఉంది. అండ్ ఫైనల్‌గా నేను చూడాలనుకున్న కలెక్షన్ అంతా వచ్చేసి ఇది కాదు. బట్ ఇవన్నీ గూడా అక్కడ చూసాను. బావున్నాయి అనిపించింది. నాకు కొంచెం లెహెంగా అట్లా తీసుకుందాం అనుకున్నాను. కుదిరితే ఆ ఫంక్షన్‌కే వేసుకుందాం అని చెప్పి నా ప్లాన్. కాకపోతే నేనది వేసుకోలేదు. వేరే డ్రెస్ తీసుకొని గూడా వెళ్ళాను. సో, ఇది చూసాననమాట. రెడ్ లెహెంగా చాలా చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి పర్పుల్స్. ఇప్పుడు పర్పుల్స్ చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి గదా! అండ్ ఇదొచ్చేసండి పైన మొత్తం వర్క్ ఇచ్చారు. కిందంతా నెట్ ఫ్యాబ్రిక్. కాకపోతే ఇది చాలా హెవీగా ఉంది. నేనింత హెవీగా మోయలేను. కాబట్టి అది తీసుకోలేదు. లేకపోతే అది మాత్రం చాలా చాలా బావుంది. అండ్ ఫైనల్‌గా నేను ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. అది కమింగ్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ ఆలివ్ గ్రీన్ కలర్‌లో ఒకటుంది. లైటింగ్స్‌కి మాత్రమైతే చాలా బావుందనిపించింది. అండ్ పైన మొత్తం గూడా వర్క్ వచ్చారు. ఇదేంటంటే మెయిన్‌గా మన ఫంక్షన్స్, మన ఈవెంట్స్ అయితే బావుంటుంది. గెస్ట్ అపియరెన్స్‌కి అంత సెట్ అవ్వదు అనిపించింది. ఫైనల్‌గా అయితే నేనొక డ్రెస్ తీసుకున్నాను. అది కమింగ్ బ్లాగ్స్‌లో చూపిస్తాను. కాకపోతే అక్కడే స్లీవ్స్ వేసుకుందాం అనుకున్నా గానీ, నాకు ఆ స్లీవ్స్ కొంచెం వేరేగా ప్యాటర్న్‌గా స్టిచ్ చేపించుకోవాలి అనిపించింది. అందుకని చెప్పేసి అక్కడైతే వేసుకోలేదు. బట్ ఇక్కడికొచ్చాక చూస్తే క్లాత్ సరిపోలేదు. సేమ్ కలర్ దొరకలేదు. కాకపోతే నార్మల్‌గానే వేర్ చేసుకున్నాను. బట్ కమింగ్ బ్లాగ్స్‌లో చూపిస్తాను. సో, ఈ డ్రెస్ తీసుకోడు కూడా నేను ఒక 5 ఇయర్స్ దాకా అవుతుంది ఖచ్చితంగా. ఇప్పటిదాకా ఒక్కసారి వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడే వేసుకుంటున్నాను. సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైమ్ వేసుకుంటున్నాను. అంటే ఇంక వేసుకున్న డ్రెస్ వేసుకోవాలి కదా! ఎప్పుడైనా అని చెప్పేసి ఆ లోపలే ఉండిపోతుంది చాలా డేస్ నుంచి అని చెప్పి వేసుకున్నాను. నాకు ఈ డ్రెస్ చాలా చాలా నచ్చింది. నేనేసుకున్న 2 టైమ్స్ కూడా చాలామందికి లైక్ చాలా బావుంది ఆ డ్రెస్ ఎక్కడ చేపించుకున్నావు? అది ఇది అని చెప్పి నన్ను డీటెయిల్స్ కూడా అడిగారు. సో, నాకైతే మాత్రం పర్సనల్‌గా చాలా నచ్చింది డ్రెస్. అప్పటికంటే ఇప్పుడు బాగా రెడీ అయ్యాను అనిపించింది. సో, ఇది కొంచెం ట్రెడిషనల్‌గా వేసుకోవడానికి ట్రై చేశాను. బికాజ్ పెళ్ళికొచ్చాం కాబట్టి. ఇది లేకపోతే కొంచెం మనం వెస్టర్న్ స్టైల్‌లో కూడా వేసుకోవచ్చు. సో, ఇంకా మొత్తం ఎంటర్ అయిపోయాము. నాకైతే డెకరేషన్ మాత్రం వాహ్! 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 అల్లడిచ్చేసారు. ఆ డెకరేషన్ చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. అబ్బా! ఎన్ని డేస్ అయిందో అంత మంచి ఫుడ్ తిని అనిపించింది. పెళ్ళిలో కొన్నిసార్లు ఫుడ్ అనేది ఫ్లాప్ అయితే అబ్బా! చేశారులే అంటారు. ఎందుకంటే మెయిన్ ప్రయారిటీ మనం ఫుడ్‌కే ఇస్తాము. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్ చూడండి చాలా ఐటెమ్స్ ఉన్నాయి. బట్ నేను కొన్నే కవర్ చేయగలిగాను. ఎందుకంటే ఐ యామ్ ఎంజాయింగ్ ఫుడ్ అనమాట. అంత నచ్చింది. ఇంకా మ్యారేజెస్‌లో మనకి బోర్ కొట్టకూడదంటే ఇలాంటి బ్యాండ్ ఖచ్చితంగా కావాలి. మంచిగా ఎంగేజ్ చేశారు పిల్లల్ని. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. డాన్స్‌లేసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ. ఇది మీరు కూడా చూసేయండి.
ఎస్ ఇలా ఉన్నది వచ్చేసి. ఎస్ మీ పేరు హవేలిక. ఏ క్లాస్ చదువుతున్నా? 4th క్లాస్. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? మర్చిపోయా? ఓకే రెడీ చెప్పేసి. కప్ప కప్ప పక్కన కప్ప పద పప్పు రెడీ చెప్పేసి. మోక్ష ఫైనల్ గా మ్యారేజ్ అయిపోయింది. విషింగ్ దమ్ గుడ్ 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 అండ్ బెస్ట్ లైఫ్. సో ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఫుడ్, నిజంగా ఫుడ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అంత నచ్చింది ఫుడ్. అన్నీ లైక్ టెంప్ట్ చేసేసినాయి. బట్ పొట్టేమో ఇంతకంటే నీకు కెపాసిటీ లేదని చెప్పిద్ది. ఇంకా ఏ ఈవెంట్స్ అయినా కెమెరామెన్ ఖచ్చితంగా ఉండాలి. ఇంత పద్ధతిగా నుంచున్నారంటే అదంతా కెమెరామెన్‌కే క్రెడిట్స్ ఇవ్వాలి. ఓహ్! వెయిట్, వెయిట్, వెయిట్. ఇక్కడ ఇంకొక కపుల్ చూడండి ఎంత లవ్లీగా ఉన్నారో. అండ్ ఫైనల్‌గా కెమెరా పాయింట్ కావాల్సిన షాట్ అయితే వచ్చేసింది. అండ్ ఫైనల్‌గా పెళ్లయిపోయింది. ఇంకా మేము చీరాలకి రిటర్న్ అవ్వాలి. కాకపోతే మేము కొంచెం సేపు అక్కడే ఉన్నాము. అదంతా అయిపోయినాక మేము రిటర్న్ అయిపోయాము. సో, నాకైతే మాత్రం ఈ డెకరేషన్ మాత్రం చాలా 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 నచ్చింది. మీన్‌వైల్ మీరు కూడా చూసేయండి డెకరేషన్ మొత్తాన్ని. అండ్ ఇంతకీ ఈ వీడియో నచ్చిందా లేదా? నచ్చితే గనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. సో, ఇప్పుడైతే మేము ఇంకా ఫస్ట్ రూమ్‌కెళ్ళి అక్కడి నుంచి కొంచెం సేపు అందరం చిట్ చాట్ చేసుకొని ఒక నైట్ 3:00, 4:00 అనుకుంటాను మేము బయలుదేరాం మళ్ళీ చీరాలకి. సో, ఆ జర్నీ అంతా కూడా చూసేయండి. ఈ జర్నీలో ఓ పక్క వర్షం పడుతుంది. ఇంకో పక్క ఎండ వస్తుంది. ఒక ప్లేస్‌లో పెద్ద వర్షం అయితే ఇంకో ప్లేస్‌లో బాగా ఎండొచ్చేసిందనమాట. ఆ జర్నీ కానీ, ఈ వెదర్ కానీ ఎంత బాగా అనిపించింది. కాకపోతే నాకు వర్షం పడేటప్పుడు కార్ డ్రైవింగ్ అంటే చాలా చాలా భయం. ఎందుకంటే పక్క నుంచి వాటర్ వస్తాయి కదా సడన్‌గా. లైక్ కిందంతా వాటర్ ఆల్రెడీ ఉంటాయి కదా! అవి మనకి విండోస్ దాకా కొడతాయి ఎక్కువగా ఉన్నప్పుడు. అదంటే చాలా భయము. ఈ లోపల మా అన్న చూడండి ఎలాంటిది చేశాడంటే లిటరల్లీ నాకు ఎంత భయమేసిందో అంత భయమేసింది. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌ని చూడండి. ఈ మెంట్లోడా నాకసలు ఎంత భయమో తెలుసా అలా వాటర్ వస్తే. ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.